మేళ ఉద్యోగాలు రావు పిల్లలకు అని ఇట్లా భయపడడం వల్ల కొంతమంది సంతకాలు పెడుతున్నారు. కానీ ఇది ఎక్కడ అక్రమం? ఇది ఇలా నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ సమగ్ర సర్వే చేసిండు, మొత్తం రిపోర్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నది. కేసీఆర్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ ఎందుకు తీసుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇందులో ఒకటి కేసీఆర్ అంటే చేసుకున్న పొట్టు సమగ్ర సర్వే పేరు మీద పైసలు చంపాను నేను. కాబట్టి మీకు కూడా ఈ అవకాశం, మీరు కూడా కులగన్న పేరు మీద పొట్టు పైసలు చంపుకోవచ్చు, ఆ ఖర్చు మీరు జేబులు నింపుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ సలహా మేరకే ఇది చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కేసీఆర్ సమగ్ర సర్వే కోట్ల రూపాయలు ఖర్చు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆయన రిపోర్ట్ ఇవ్వకుంటే ఏం చేయాలి? కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలి. కేసీఆర్ దగ్గర నుంచి పైసలు వసూలు చేయాలి, రికవర్ చేయాలి. ప్రజల పైసలు అవి. నువ్వు సమగ్ర సర్వేని అయ్య కోసం చేసుకున్నావా, తాత కోసం చేసుకున్నావా, ఇంటి కోసం చేసుకున్నావా? పైసలు ప్రజాధనం అది. నువ్వు ప్రజాధనంతో సమగ్ర సర్వే చేసి నువ్వు రిపోర్ట్ ఇవ్వకుండా సంఖ్యలో పెట్టుకుని ఫామ్ హౌస్ అంటే ఎవరి కోసం అది? కొన్ని రికవరీ చేయాలి. అయితే రిపోర్ట్ ఇస్తావా, అయితే పైసలు కడతావా? ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడే ఫలితాలు ఇంకా వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మ్రోగిస్తున్నది. ఇలా అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ ఒక పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి మాత్రం చెప్పినట్టున్నది. పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి చెప్పినట్టున్నది. నేను ఫస్ట్ చూసింది అదే. నేను మొత్తం ఆ సర్వేకి అనుకూలంగా ఫలితాలు వచ్చినాయి. ఎక్కడ చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది. జార్ఖండ్ లో పోటాపోటీ నడుస్తా ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి అలా ఈ ఫలితాలతోని. ఇవాళ ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటింది. 220 స్థానాలకు పైగా మెజార్టీలో ఇండియా కూటమి ఉంది. గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది. ఈసారి 125 స్థానాలు పైగా గెలవబోతున్నమాట. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాల్లో పోటీ చేసింది. 20 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో. దాంతోపాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాల పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయ్యారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది. కానీ ఈసారి మెజార్టీ విపరీతంగా పెరిగింది సార్. కానీ ఉద్దవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా, హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గల్లంతైపోయినాయి పార్టీలను కూడా. కానీ మహారాష్ట్రలో హిందూ సమాజం వాళ్ళ